నా యొక్క కోర్ వాల్యూస్ అనేటివి కనుక చూసినట్టయితే ఒకటి ఫ్రీడమ్ అనగానే టైం ఫ్రీడమ్ ఉండాలి, లొకేషన్ ఫ్రీడమ్ ఉండాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఉండాలి. ఇవి మూడింటికి మాత్రమే నేను ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇవి కాకుండా మనీ కొరకు లేదా షార్ట్ విన్నింగ్ కొరకు నేను వాల్యూ అనేది ఇవ్వను. అదేవిధంగా నెక్స్ట్ వన్ కనుక చూసినట్టయితే అసలు చూడండి మై ఫ్రెండ్, లైక్ మనం ఏదైతే చేస్తున్నామో యాక్షన్ ఓరియంటెడ్గా ఉండాలి. లైక్ మనం తెలుగులో కనుక చూసినట్టయితే మనకు చిన్నప్పుడు చదువుకున్నటువంటి పద్యం పట్టు పట్టరాదు పట్టి విడవరాదు అనే ఒక పద్యం పోయం అనేది చదవడం అనేది జరిగింది. అలా మనం ఈ యొక్క జర్నీలో ఫెయిల్యూర్స్ వచ్చినా లేదా ఎలాంటి అడుగడుగులు ఎదురైనా మనం రిజల్ట్స్ వచ్చేంత వరకు ముందుకెళ్తూ ఉండాలి. అదేవిధంగా ఎఫిషియన్సీ, మనీ లవ్స్ ద స్పీడ్. కాబట్టి ఫ్రీడమ్ అండ్ మనీ రెండు అనేటివి స్పీడ్గా చేసినట్టయితే మనకు రిజల్ట్స్ అనేవి వస్తాయి. అదేవిధంగా ఫోకస్, మల్టిపుల్ టాస్క్స్ అనేటివి చేయకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్క టాస్క్ని చేస్తూ దాంట్లో ఎక్స్పర్ట్ అవుతూ ఇలా ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అకౌంటబిలిటీ, మనం ఏదైతే డెసిజన్ తీసుకున్నామో ఆ డెసిజన్కి 100% మనం కట్టుబడి ఉండాలి. అదేవిధంగా కాంట్రిబ్యూషన్, మనం ఒకరమే మనీ ఎర్న్ చేయడం కాదు, మనతో పాటు ఈ యొక్క సొసైటీకి సమ్ హెల్ప్ అనేది చేయాలి. ఈ యొక్క నా బ్రాండ్ వాల్యూస్ అనేవి మనీ ఎర్న్ చేయడానికి మాత్రమే కాదు, ఈ యొక్క సమాజంలో ఇంపాక్ట్ అనేది కూడా కలిగించడం అనేది జరుగుతుంది.